బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించే షేక్ హసీనా అనారోగ్యంతో ఉన్నారని లేదా మరణించారని సోషల్ మీడియాలో ఒక్కసారిగా వదంతులు పెరిగాయి. ఫేస్బుక్, యూట్యూబ్ తో సహా పలు పేజీల్లో సంతాప సందేశాలు, ఫోటో కార్డులు వేలల్లో షేర్ అయ్యాయి. ఈ మొత్తం వదంతుల వెనుక ఓ పెద్ద కుట్ర ఉందని అవామీ లీగ్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పుకార్లకు బీజం తులిప్ రిజ్వానా సిద్దికీ అనే పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ ఐడి నుంచే పడింది. ఈ ఐడి తనను తాను బ్రిటిష్ ఎంపీగా షేక్ హసీనా మేనకోడలిగా చెప్పుకుంది. అక్టోబర్ 25న ఆ ఖాతా నుంచి ఆంటీ కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, అందరూ ప్రార్థించండి అంటూ ఒక పోస్ట్ వచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్ట్ మాయమైంది. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే తులిప్ సిద్దికీ అధికారిక వెబ్సైట్లో ఫేస్బుక్ ఖాతా గురించి ప్రస్తావనే లేదు. దీనికి తోడు అవామీ లీగ్ పేరుతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ సంతకాలతో కూడిన ఒక నకిలీ సంతాప సందేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే షేక్ హసీనా అంత్యక్రియలు ఢిల్లీలోని జామా మసీదులో జరుగుతాయని, బంగ్లాదేశ్లో ప్రార్థనా సభకు పిలుపునిచ్చారని కూడా పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ పుకార్ల వేడిని అవామీ లీగ్ తక్షణమే తగ్గించింది. పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ నుంచి ఈ సంతాప సందేశం పూర్తిగా బూటకమని తేల్చి చెప్పారు. అంతేకాదు, స్వయంగా షేక్ హసీనా ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, నేను ఎందుకు అనారోగ్యంతో ఉండాలి, నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా దేశాన్ని కాపాడుకోవాలి కదా అని ఆమె ఆ ఆడియోలో గట్టిగా చెప్పారు. అయితే ఈ ఆడియో స్వతంత్ర ధృవీకరణ ఇంకా జరగలేదు. అవామీ లీగ్ నాయకత్వం దీనిని ఒక సాధారణ పుకారుగా చూడలేదు. తమ పార్టీ షేక్ హసీనా ప్రజాదరణ చూసి భయపడిన శక్తులు ఈ రాష్ట్ర ప్రయోజిత వదంతులను వ్యాపింపజేశాయని ఆరోపించారు. ఈ వదంతులు వ్యాపిస్తున్న సమయంలో షేక్ హసీనా నిజంగానే జలకాఠీ జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులు సృష్టించే పచ్చి అబద్ధాలకు ఒక నిదర్శనం.